ఈ జెండా కోసం జెండాను పట్టుకుంటే బ్రిటిష్ వాడు కాల్ చేస్తుంటే కూడా ప్రాణాలు అర్పించుకుంటూ 3 రంగుల జెండాను పట్టింది ఈ దేశ పౌరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మరి అట్లాంటి జెండాను మీ ఆర్ఎస్ఎస్ పార్టీ గద్దె ఆఫీస్ మీద ఈ రోజు వరకు కూడా ఎగిరేసుకున్నటువంటి మీరు దేశభక్తులు, కానీ మేము దేశద్రోహులమా? దేశం కోసం ఇవాళ నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. మరి దేశం కోసం ఇందిరాగాంధీ గారు తన జీవితాన్ని ఇచ్చేసింది. కాబట్టి ఇట్లాంటి మనం అన్ని కూడా విషయాలను చెప్పాలి. కాంగ్రెస్ అంటేనే కష్టజీవుల పార్టీ, పేదల పార్టీ. పేదలకు భూములు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, పేదలు బాగుండాలని తప్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీజేపీ పార్టీ వచ్చింది, కార్పొరేట్ కంపెనీలు ఒక్కటన్నా ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఇచ్చే ప్రభుత్వ పరిశ్రమలు పెట్టిరా. కాంగ్రెస్ ఉన్నప్పుడే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు ఇందిరమ్మ, మరి మన్మోహన్ సింగ్ వరకు. కానీ ఈరోజు ఏది ఇచ్చినా ఆదాని అంబానీ, ఆదాని అంబానీ. మీరు వాడే సెల్లు, సిమ్ కార్డు, జియో అంబానీ, రిలయన్స్ ఆదాని. మరి బిఎస్ఎన్ఎల్ ఎవరిది? గవర్నమెంట్. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాదు. నా సిమ్ బిఎస్ఎన్ఎల్, నాకు 45 రోజులు అసలు హైదరాబాద్ కూడా సిగ్నలే లేదు, ఎటువైనా సిగ్నలే ఉంటుంది. లాస్ట్ మనం ఇంకొక సెల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ కలవాలి. అరే ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ హైదరాబాద్లో కేంద్రంగా వ్యవస్థలన్నీ నాశనం చేసి వారు మొత్తం ఆయన దోస్తులకు దోసి పెడుతున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పంచిపెట్టడం, పేదల భక్తులను బాగు చేయడం, పేద పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇది కాంగ్రెస్ లక్ష్యం. కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, మాయ మాటలు పట్టించుకోకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొంతమంది పార్టీలో కలవడానికి వస్తున్నారు. మంచి వ్యక్తులు వీరుడేనాయన ఏదైనా మాట్లాడుకుందామంటే అంత దుర్మార్గానికి పాల్పడ్డారు, అంత అన్యాయం చేసారు, 7 లక్షల కోట్ల అప్పు చేసారు. కాబట్టి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మినిస్టర్స్ ఎప్పటికప్పుడు కూర్చొని మరి మాట్లాడుకొని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ ఈరోజు ఉచితంగా బస్ ఎక్కుతున్నారు. ప్రతి ఇంట్లో 200 యూనిట్ల కరెంటు ఖర్చు వేస్తుంటే ఫ్రీగా ఇస్తున్నారు. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లులు కూడా మనం ఆల్రెడీ ప్రకటించిన వస్తాయి. రైతు బంధు కూడా 92-93% రైతులకు వచ్చింది. పెద్ద పెద్ద రైతులు తాగింది తప్పకుండా గతంలో అయితే ఎంతమంది రైతులకు ఇచ్చిరో ఈ అందరికి కూడా వస్తాయి. వేస్తూనే ఉన్నారు, వేస్తారు. అట్లాంటిది ఎక్కడ ఆపలేదు. కావాలని టీఆర్ఎస్ నాయకులు మరి రైతు బంధు రాలేదు, రైతు బంధు రాలేదు అని మరి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. 92% రైతులకు ఇచ్చారు. రానిది ఎవరికంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు రాలేదు, కేటీఆర్ ఫామ్ హౌస్ కు రాలేదు, కవిత ఫామ్ హౌస్ లకు రాలేదు. కానీ రైతులకు వస్తున్నాయి. ఇంకెవరైనా మిగిలినా కూడా వాళ్ళకు వస్తే వాళ్ళు కొంత కావాలని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏం దొరుకుతలేదు. చిన్నది ఏం జరిగిన కొద్దిసేపు ఏదో కరెంటు పోయింది అనుకో, ఒక పిప్ప ఏదైనా బయలు పోయింది, దాని ఫోటో తీసి పెడతారు. ఒక ఊర్లో ఎక్కడో గతంలో కూడా అనేక ఊర్లలో మంచినీళ్ళు రాలేదు. ఇప్పుడు ఎండ తీవ్రత ఉంది, ఎండలు కొట్టి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. దానికి కూడా కాంగ్రెస్ కారణం. మరి మీరు ఒకటే చెప్పాలి, కరువు వచ్చింది కాంగ్రెస్ తెచ్చిందంటే వర్షాకాలము జూన్ నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది, డిసెంబర్ నుంచి నవంబర్ దాకా ఉంటుంది, నవంబర్ నుంచి దాదాపుగా చలికాలమే ఉంటుంది, నవంబర్ నెల నుంచి. మరి మనం వచ్చింది డిసెంబర్లో, చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం. మరి ఎండాకాలంలో ఒక్కొక్కసారి ఎండలు బాగా కొట్టుండొచ్చు, ఒక్కొక్కసారి ఎండలు తక్కువ ఉండొచ్చు. దాని 200 మంది రైతులు చచ్చిపోయారు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 మంది చచ్చిపోయారు. ఒక్కరికన్నా పరామర్శించారని నేను అడుగుతున్నా. మీరు జనాలలో కూడా చర్చ పెట్టాలి. మహిళల విషయంలో కూడా ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు. వారందరినీ కూడా ఎలాంటి వడ్డీ లేని రుణాలు ఇచ్చి లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. బీజేపీ, కొంతమంది బీజేపీ కొత్తదని అనుకుంటున్నారు. కొత్తది ఎందుకు? 10 ఏళ్ళు వాళ్ళే కదా దేశంలో అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళ అధికారంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పిల్లలకు. 200 ఉద్యోగాలు కూడా రాలేదు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లోనే, 2.5 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ళ
అన్ని కూడా క్లియర్ చేస్తుంటే ఏం చేయాలో తట్టుకోలేక కేసీఆర్ గారు బయటకు వచ్చేదేదో మాట్లాడుతున్నాడు. బీజేపీ ఇవాళ బీజేపీ ఏమంటే ప్రభుత్వాలు కూల్చుతాం కాల్చుతాం అంటారు. ఇదేమన్నా నీత? ప్రభుత్వాలను కూల్చుడు ఒక నీతి అని నేను అంటున్నాను. ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని దొంగతిరుడు వేషాలేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు గతంలో ప్రభుత్వాలను కూల్చినట్టుగా కూలుస్తామంటే ఈడ రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగానికి లోబడి ఎవరైతే శిక్ష అర్హులు ఉన్నారో వారికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శిక్ష వేస్తారు. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా బీజేపీ శిక్ష వేస్తామంటే ఇది ఎవరు సహించలేనటువంటి విషయము. అందుకనే ఈసారి దేశంలో వచ్చేది కాంగ్రెస్. ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని వాళ్ళకు లొంగని ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టి జైళ్ళలో పెట్టి అదే గొప్ప అనుకుంటున్నారు. అరే 10 ఏళ్ళలో నువ్వు ఏం చేసినావని అడిగితే అటు రాముడు చూపెడుతున్నాడు, లేకపోతే నీకు అక్షింతలు ఇస్తున్నాడు. 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిరు సార్ అని అడిగితే ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి. ఊళ్ళలో ఇల్లు ఇచ్చిర్రా, రోడ్లు ఇచ్చిర్రా, పిల్లలకు నౌకలు ఇచ్చిర్రా, మరి ఏమన్నా నీటిపారుదల శాఖకు ఏమన్నా నిధులు ఇచ్చిర్రా? బీజేపీ ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు. ఏమంటే అక్షింతలు. అరే అక్షింతలు రామాలయం వచ్చినప్పుడు మనం కూడా రాముడి ఇప్పుడు మన ఊర్లలో కూడా మనము రాముడి ప్రతిష్ట చేస్తాము, ఆంజనేయుని చేస్తాము, వెంకటేశ్వర స్వామి చేస్తాము. ఆ రోజు అందరూ ఆ ఊళ్ళందరూ పోతారు, అక్కడనే అక్షింతలు తయారు చేస్తే వేస్తారు. ఢిల్లీ నుంచి ప్రజలు ఏమడుగుతున్నారు? మాకు ఇస్తారన్న 15 లక్షల 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తా అన్నాడు. జన్ధన్ ఖాతాలు తెరవండి తొందరగా నేను ఇస్తా అన్నాడు. జన్ధన్ ఖాతాలు తెరిచాడు. ఒక్కరికన్నా 1,00,000 రూపాయలు వచ్చినాయా? కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 సిలిండర్ ఉండే, మరి బీజేపీ వచ్చినాక 1200. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చినాక రాష్ట్రంలో 500కే మనం సిలిండర్ ఇస్తున్నాం. అవునా కాదా? మరి అదే విధంగా పొలమైన నౌకర్లు అడిగితే అక్షింతలు, ఊరూరు అభివృద్ధి అడిగితే రాముడు, ఊరూరు ఇది అడిగితే ఆంజనేయుడు, దేవుళ్ళని పేరు పెట్టుకుంటాడు. అరే దేవుడు అనేది ఒక్కొక్క ఊరికి ఒక దేవుడు ఉంటాడు, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కులానికి ఒక దేవుడు ఉంటాడు. మరి ఎల్లమ్మ దేవుడు, బీసీలు కాటమయ్య దేవుడు, ఇంకొకరు మరి సమ్మక్క దేవుడు. మన ప్రాంతంలో అందరు సమ్మక్క దేవుడు, ఒక ఊళ్ళో ఆంజనేయుడు పెడతారు. ఇట్లాంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. అందుకని మనం అడగాలి 10 సంవత్సరాల బీజేపీ